సమృద్ధి వర్షాల కోసం మహావర్ణయాగం పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి భారీ సంఖ్యలో హాజరైన ప్రజాప్రతినిధులు. నాగార్జున సాగర్లో వర్ణయాగం పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు ఉత్తమ్, కొండా సురేఖ, కోమటిరెడ్డి తదితరులట. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు నిండాలని ఆకాంక్షిస్తూ నాగార్జున సాగర్ వద్ద కృష్ణానది ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన మహావరుణయాగం సోమవారం ముగిసింది. యాదగిరిగుట్ట దేవస్థాన ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు, అర్చకులు సోమవారం తెల్లవారుజామున 4:05 వర్ణయాగం ప్రారంభించారట. యాగం ప్రారంభానికి మంత్రి ఉత్తమ్ దంపతులు హాజరు కాగా పూర్ణాహుతికి రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారట. దీనికి సంబంధించి రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడాలని, రైతులందరూ సంక్షేమంగా ఉండాలి, మంచి పంటలు పండి సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి గారు యాదగిరిగుట్ట సన్నిధిలో ఆ టెంపుల్లో సమృద్ధి వర్షాల కోసం మహా వర్ణయాగం చేసినట్టు వర్షాలు పడాలి అని చెప్పేసి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తన భార్య కావచ్చు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి అతని భార్య కావచ్చు, ఇంకా కొండా సురేఖ, మిగతా వాళ్ళు కూడా అందరూ పాల్గొన్నారట. దేశ రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు నిండాలని ఆకాంక్షిస్తూ నాగార్జున సాగర్ వద్ద కృష్ణానది ఒడ్డున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన మహావరుణయాగం సోమవారం ప్రశాంతంగా ముగిసింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన 108 మంది ఋత్వికులు, అర్చకుల ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున 4:05 రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి దంపతుల చేతుల మీదుగా వర్ణయాగం ప్రారంభమైంది. యాగం పూర్ణాహుతి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సీఎం దంపతులకు ఆ పూర్ణ కుంభంలో మేళ తాళాల మధ్య ఘనస్వాగతం పలికారట. అనంతరం సీఎం దంపతులు వర్ణయాగంలో పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. గోపూజ, యాగ ప్రదక్షిణ, పుణ్యహావచనం, అంకురార్పణం, భృశ్యశృంగ పూజ తదితర కార్యక్రమాలకు వేద మంత్రోచ్చారణం మధ్య నిర్వహించారు. కృష్ణానది ఒడ్డున చతుర్వేద పారాయణంతో సాగిన వర్ణయాగం సోమవారం మధ్యాహ్నం 3:24 పూర్ణాహితిలో పూర్తయిందట. ప్రముఖుల హాజరు. వర్ణయాగంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రైతు కమిషన్ సంబంధించి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి గ్రామీణ స్థాయి అయితే యాదగిరిగుట్ట సంబంధించినటువంటి గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వర్గం వరకు కూడా చాలా పెద్ద పెద్ద లీడర్లు అయితే పోయిరట అక్కడికి. రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 14 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన సచివాలయంలో ఉదయం 10:30 జరగనుందట. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి అంచనాల పెంపు, ఎల్నిఓ నేపథ్యంలో పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై చర్చించనున్నారట. 10వ తరగతిలో ఇంటర్ బోర్డు విలీనంపై సైతం చర్చకు వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. వీటితో పాటు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, చేయూత పెన్షన్లు తదితర అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. రైట్, ఖచ్చితంగా దీనికి సంబంధించి అలాగే ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. మీరు చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా అందులో మాట్లాడేటువంటి అంశాలు. అలాగే కాళేశ్వరానికి సంబంధించి లక్షల కోట్ల స్కామ్ జరిగింది, దానిపైన చర్చ చేయండి. అలాగే కేటీఆర్ చేశారని చెప్తున్నటువంటి ఈకార్ఎస్ విషయంలో 55 కోట్లు ఆర్బీఐ రూల్స్ను అతిక్రమించి ఆ బదలాయింపులు విదేశీ బదలాయింపులు జరిగాయని చెప్పేసి మాట్లాడుతున్నారో దానిపైన చర్చ చేయండి. అలాగే ఉద్యమకాలకు ఏదైతే ఆ తెలంగాణ ఉద్యమకాలకు ఎంతమందికి మీరు ఆ చేయూతనిచ్చిరు, ఎంతమందికి మీరు ఆదుకున్నారు, ఇంకా ఎంతమంది రాష్ట్రంలో అని చెప్పేసి లెక్కలు బయట పెట్టండి. అలాగే నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరు, ఇంకా ఎన్ని ఇవ్వబోతారో, నిజంగా నిరుద్యోగులేనా లేకపోతే పార్టీ వాళ్ళే కావాలంటే బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుంది, బీజేపీ రెచ్చగొడుతుందని చాలాసార్లు మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అవన్నీ లెక్కలు బయట తీయండి. అలాగే ఉపాధ్యాయులు అంతా కూడా ఆ పీఆర్సీల కోసం రోడ్డు ఎక్కుతున్నారు, వాటి గురించి మాట్లాడండి. అలాగే పెన్షనర్స్ మా డబ్బులు మాకు ఇవ్వడానికి మీకే నొప్పి అంటూ కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. వాళ్ళ గురించి మాట్లాడి ఇవి కూడా అన్ని ఇంపార్టెంటే. ఇవన్నీ మాట్లాడి వాళ్ళకు కూడా సంబంధించి న్యాయం చేస్తే కూడా ఖచ్చితంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ పైన అందరికీ మంచి అభిప్రాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మీరు ఇష్టాన్ని రీతిగా వాళ్ళని పట్టించుకోకపోవడంతో పాటు వాళ్ళను ఎవరో రెచ్చగొడుతున్నారు, వాళ్ళ వెనక వీడున్నాడు వాడున్నాడు అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడడం వల్ల వాళ్ళన్నీ గమనించి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ పార్టీ పని కూడా ఖతం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి.